హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండి. చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్స్ షేర్ చేసి. సో వెయిట్ చేస్తున్నారా లేదా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ప్రెజెంట్ మేము. సో మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిందనమాట. సో తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ ఇంకా అట్టు వేస్తున్నారు అనమాట. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తే పనులన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా కుకింగ్ ఉందన్నమాట. సో ఆ కుకింగ్ ఏం చేస్తున్నాం అనేది చూపిస్తాము. మేమేం చేయట్లేదు, అత్తయ్య చేస్తారు, కాకపోతే హెల్ప్ అయితే చేస్తాం కదా. సో అట్లాగా సో చాలా ప్లాన్స్ ఉన్నాయి కుకింగ్లో. అండ్ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా స్టార్ట్ చేద్దాము అవన్నీ అని చెప్పి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ తింటున్నాము. చాలా డేస్ అయిపోతుంది వ్లాగ్స్ అవి షేర్ చేసి మీతో. అండ్ చాలామంది డైలీ రొటీన్ వ్లాగ్స్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. సూన్ పెడతానండి. పొద్దున్న లేపేసి ఆడలేడు. అమ్మవారు ఊరేగింపు అవన్నీ జరిగితే అక్కడ ఇంకా బొట్టు అవి ఇస్తారు కదా. సో ఆ బొట్టు అవి తీసుకొచ్చి పెడుతున్నారు. మిడ్ నైట్ వస్తారనమాట మొత్తం ఊరంతా తిరిగి అమ్మవారు. సో ఇంకా అత్తయ్య మమ్మల్ని లేపలేదు, ఇంకా అందుకే బొట్టు తీసుకొచ్చి పెడుతున్నారు. చాకీకి ఆల్రెడీ బొట్టు పాప. సో ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా స్నానం చేసి వస్తాను. సో స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో స్నానానికి వెళ్ళొచ్చేసా. అండ్ ఇప్పుడైతే కొంచెం సన్ స్క్రీన్ జస్ట్ అలా సన్ స్క్రీన్ ఒకటే అప్లై చేస్తున్నానండి. సో నా ఫేవరెట్ సన్ స్క్రీన్ మీకు ఆల్రెడీ తెలుసు. ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అనుకుంటా ఆ సన్ స్క్రీన్ని. సో ఇప్పుడైతే సన్ స్క్రీన్ మళ్ళీ కొంచెం చేంజ్ చేశాను. అండ్ సమ్మర్ వచ్చేసింది కదా, సన్ స్క్రీన్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. సో డెర్మాకో వాళ్ళదే న్యూగా లాంచ్ చేశారండి. డెర్మాకో 1% హైలరానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్. దాంట్లో SPF 50 PA++++ ఉంటుంది. మరి ఏంటి డిఫరెన్స్ అలేకియా అని అనుకుంటున్నారా? ఇది 6 hours వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అండి. సో బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది కాబట్టి UVB రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. 6 hours వరకు మనం సన్ ప్రొటెక్షన్ని మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదంటే ఎంత హాయి కదా. నేనైతే అప్లై చేస్తాను స్కిన్ కేర్ సన్ స్క్రీన్, బట్ 2-3 hours అప్లై చేయాలంటే అస్సలు చేయను. బట్ ఇది మాత్రం 6 hours వరకు ఉంటుందంట. ఇది ఇండియాలోనే నంబర్ 1 ఫస్ట్ సన్ స్క్రీన్ ఇలాగా 6 hours వరకు లాంగ్ ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది. ఇది వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ కూడా. చాలా లైట్ వెయిట్ ఉంది. వైట్ కాస్ట్ అయితే అస్సలు లేదు. డెర్మటాలజిస్టులు డిజైన్ చేశారు. సో సేఫ్గా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఫేస్ స్కిన్కి ఇలా అప్లై చేసేసుకోవచ్చు. ఈ సన్ స్క్రీన్ నేను వాటర్ రెసిస్టెంట్ టెస్ట్ కూడా చేశాను. సో ఆ రెసిస్టెంట్ టెస్ట్ కూడా మీకు పాస్ అయిపోయింది సన్ స్క్రీన్. అది కూడా నాకు బాగా అనిపించింది. సో మీరు కూడా కావాలి అని అనుకుంటే, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మీరు కావాలనుకుంటే ఈ సన్ స్క్రీన్ ఒకసారి ఇంక్లూడ్ చేసుకోండి. చూసారు కదా, టెక్స్చర్ కూడా భలే అనిపించింది. ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా సరే చాలా మంచిగా పనిచేస్తుంది అనిపించింది. సో మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇస్తాను. ఇవి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అలాగే డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. అలీకే 2024 కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఈ డెర్మాకో ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. అండ్ మనం పర్చేస్ చేసిన ప్రతిసారి వాళ్ళ ఆర్డర్ని లింక్ చేసి వాళ్ళు ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు అలాంగ్ విత్ భూమి. యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ తీసుకుని ఆల్రెడీ 15,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేశారు వాళ్ళు. సో కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఈ సన్ స్క్రీన్ అయితే నిజంగా గేమ్ చేంజర్. మనం అస్తమానం అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. సో హ్యాపీగా అప్లై చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసాను నేను. కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు అత్తయ్య ఇక్కడ. శనగపిండి కొద్దిగా ఇంత అంత వేసే సాల్ట్ వద్దు వేసుకో తినేసోడా. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే బూందీ లడ్డు చేస్తున్నారు అత్తయ్య. నా ఫేవరెట్ అనమాట బూందీ లడ్డు. బట్ ఎప్పుడు ఇంట్లో అయితే ప్రిపేర్ చేయడం చూడలేదు నేను. అండ్ ఇంత ఈజీ అని కూడా నాకు తెలియదు. సో అత్తయ్య అయితే నేను చేస్తాను, నీకు ఇష్టం కదా అంటే సరే చూద్దాం అన్నట్టుగా చేయండి అత్తయ్య అన్నాను. ఇంకా రెసిపీ కూడా చూద్దామని చెప్పి. బూందీ అయితే చాలా ఈజీ అని ఇది చేసిన తర్వాత నాకు అర్థమైంది, చూసిన తర్వాత. యాక్చువల్లీ సాయిబాబా టెంపుల్స్లో ఎక్కువ ఇస్తూ ఉంటారు కదా ప్రసాదం లాగా బూందీని. సో దానికోసమే నేను కూడా తెలుసుకుందాము, ఎప్పుడైనా బాబా పూజ అది చేసుకున్నప్పుడు ఇలా బూందీ చేసుకోవచ్చు కదా అనుకున్నా. యాక్చువల్లీ స్వీట్ చేసేటప్పుడు సాల్ట్ తక్కువ వేసుకోవాలి, జస్ట్ అలా లైట్గా వేసుకోవాలి అంతే. మామూలుగా మనం మళ్ళీ బూందీ
మిక్చర్లా తింటాం కదా, అలాంటప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు ఎక్కువ. సో కొంచెం అలా పక్కన పెట్టేసుకుంటే బూందీని, నేను బూందీ కర్రీ కూడా చేస్తూ ఉంటాను, చాలా యమ్మీగా ఉంటుంది బూందీ కర్రీ. సో మళ్ళీ సపరేట్గా మనం కొనాల్సిన అవసరం లేకుండా ఇలా చేసేసుకుని ఉంచుకున్న డబ్బాలో వేసుకుంటే అలాగే ఉంటాయి అనుకుంటా. సో హ్యాపీగా అలా చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైనా బూందీ లడ్డు ఇష్టమా, ఎప్పుడైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారా, కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే చూడడం కూడా ఫస్ట్ టైం, తినడం అయితే బయట స్వీట్ షాప్స్లో అది చూశాను, తిన్నాను, కానీ ఇలా రెసిపీ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. యూట్యూబ్లో ఉంటుంది అనుకోండి, బట్ నేను ఎప్పుడు పర్టికులర్గా సెర్చ్ చేసి చేసుకోలేదు ఇంట్లో. సో ఇక్కడ బూందీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కొంచెం కొంచెమే చేస్తున్నారు అత్తయ్య. మరి ఏంటి బూందీ ప్రిపరేషన్కి మీరు ఎందుకు పక్కన కూర్చున్నారు, ఏం హెల్ప్ అన్నారు ఏంటి అని అనుకుంటున్నారా? ఉందండి, అంటే ఒకసారి పొయ్యి పెట్టారు కదా, పొయ్యి పెట్టిన తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే పొయ్యి పెట్టిన తర్వాత ఆ వేడి మీద ఇంకా ఎక్కువ రెసిపీస్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి చేసేద్దాం అన్నట్టుగా అత్తయ్య ఇంకా అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. సో బూందీ చేస్తున్నారు, ఈ లోపు అప్పడాలకి పిండిది రెడీ చేసి ఇచ్చారు. సో మేము ముగ్గురం ఏదో పెద్ద హెల్ప్ చేసేస్తున్నాం అని హెల్ప్ చేస్తాము, దానికోసం వెళ్ళి కూర్చొని రెడీ అయ్యి వస్తానని చెప్పాను కదా, ఇదే అనమాట మెయిన్ హెల్ప్. సో అది అప్పడాలు నొక్కేసి ఇస్తే అత్తయ్య వేయించేస్తారు. వీటి రెసిపీ అయితే మేము లైఫ్ ఇన్ విలేజ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఒకవేళ చూడాలి అని అంటే రెసిపీ కోసం దాంట్లోకి వెళ్ళచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, ఎంత యమ్మీగా ఉన్నాయో ఇవి మాత్రం. సో మంచిగా చేస్తారు అత్తయ్య ఇవి. సో మీరు చూడాలంటే చూడండి. ఈ మధ్యకాలంలో దాంట్లో కూడా పెద్దగా వీడియోస్ ఏం పెట్టట్లేదు. సో ఇంట్రెస్ట్ రావట్లేదండి, ఎందుకో హెవెన్లీ హోమ్ మేడే చేయబుద్ధి అవ్వట్లేదు నాకు ఈ మధ్య. అసలు మీకు తెలుస్తుందో లేదో చాలా తగ్గించాను వీడియోస్. ఎప్పుడో ఒక్కొక్కసారి నాకు ఏదైనా కొత్త కంటెంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, వ్లాగ్స్ మీద అస్సలు రావట్లేదు ఇంట్రెస్ట్. లైక్ నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లు ఇలాంటివి అయితే ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది. సో అప్పుడప్పుడు మానేద్దామా అన్నట్టు అనిపిస్తుంది వ్లాగ్స్ నాకు. బట్ మీరు అవే ఇంట్రెస్ట్గా చూస్తారు కదా, సో అందుకే ఎప్పుడైనా ఏమైనా స్పెషల్గా ఉన్నప్పుడు అట్లాంటివి ఏమైనా షూట్ చేసి పెడుతున్నాను అనమాట. ఇలా చేసేసి ఇచ్చేస్తున్నాము, అత్తయ్య అలా వేయిస్తూ ఉన్నారనమాట. సో ఇది సెకండ్ రెసిపీ, మేము ఇక్కడ పొయ్యి మీద చేసేది సెకండ్ చేస్తున్నాము, సెకండ్ ఐటమ్ ఇది. సో అట్లా అనమాట. సో ఆల్మోస్ట్ ఈ ఏమంటారు ఈ అప్పడాలు కూడా రెడీ అయిపోయాయి. సో అప్పడాల తర్వాత మళ్ళీ ఇంకొక ప్లాన్ ఉంది, ఇంకొకటి చేయాలి, అదేంటో చూపిస్తాను. చూసారు కదా అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి. ఎక్కువ నువ్వులు అవి వేసి చేశారనమాట దీంట్లో. సో అప్పడాలు కూడా రెడీ అయిపోయాయి చూసారు కదా. నెక్స్ట్ రెసిపీ గారెలు వేస్తున్నారు ఇప్పుడు లంచ్ కోసం. ఇంకా గారెలు చికెన్ కర్రీ అనుకున్నాము. సో గారెలు ఇక్కడే వేసేస్తున్నారు అత్తయ్య. అత్తయ్య అలా అక్కడ వంటలు చేస్తూ ఉంటే మేము ఇక్కడ కూర్చుని పక్కన టేస్ట్ చూసి బాగుంది బాగాలేదు అలా చెప్తూ ఉన్నాం. పక్కన ఏం చేస్తున్నారు అవన్నీ నోట్లో వేసుకుంటున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గారెలు వేస్తున్నాం. గారెలకి చిల్లు ఎందుకు పెడతారు చెప్పండి? బాగా మధ్యలో కూడా బాగా ఉడుకుతుందని. ఉడకపోతే ఏమవుతుంది? చిల్లు ఎట్టకపోతే పైకి ఇలా పొంగుతుంది, కప్పడంలా ఉంటుంది, వడలా ఉంటుంది. కొబ్బరి వడలు వేసుకున్నాం కదా సంవత్సరం. గారికి పేరు గారెల కోసం చికెన్ కర్రీ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదే పొయ్యి మీద చేస్తాం, చూస్తా ఉండండి. అది తినడానికి మేము అందరం ఉన్నాం. బూందీ లడ్డు కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్, అప్పడాలు కూడా చేస్తాం ఫ్రెండ్స్. పాకం పట్టాలి. ఇదొక అందం శుభ్రంగానే. నలుగురు తోటి కూడా ఉన్నారనుకో, చక్కగా నలుగురు రకాలు ఆ రోజు ప్లాన్ చేసుకుని నలుగురికి 4 గారెలు అందరూ ఉంటే మేము అలాగే సరదాగా ఉంటుంది. అలాగే చేసుకునేవాళ్ళు. బాగుందో లేదో చెప్పడానికి మనుషులు ఉండాలి కాబట్టి అందరం మేమే.
సో మాట్లాడుతూ గారెలు కూడా రెడీ చేసేసాము. సో ఇంకా చికెన్ కర్రీ ఉంది అండ్ ఇంకా బూందీ లడ్డు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, పాకం అవి పట్టాలి. సో ఇంకా ఫుల్ ఎండగా ఉంది, లోపలికి వచ్చేసామన్నమాట. లోపలికి వచ్చేసి ఇంకా వాళ్ళిద్దరూ 90s మూవీ ఉంది కదా, ఆ మూవీ బాగుంది అని చెప్తే అది చూస్తున్నారు. ఇంక ఏసీ వేసుకుని లోపల కూర్చున్నాం కొంతసేపు. సో ఈ లోపు నేను మీకు ఒక శారీ చూపిస్తాను చూడండి. సో ఇది బాగా ట్రెండ్లో ఉన్న టిష్యూ శారీ. నాకు ఈ కలర్ అయితే అద్దరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంతో ఈ జ్యువెలరీతో పేరప్ చేశాను. జ్యువెలరీ వచ్చేసి విక్టోరియన్ జ్యువెలరీ అనమాట. సో సింపుల్ చోకర్ అయితే నాకు ఈ మధ్య ఎందుకో చోకర్స్ నచ్చుతుంది. ఇదివరకు అసలు చోకర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేదని కాదు. సో ఇట్లాంటి డిజైనర్ శారీస్కి వాటికి చోకర్స్ చాలా బాగా కనిపిస్తాయి. సో దీనికి ఇలా బుట్టలు వచ్చాయన్నమాట. సో జ్యువెలరీ వచ్చేసి నక్షత్ర జ్యువెల్స్లో తీసుకున్నాను అండ్ శారీ వచ్చేసి కేవీఎస్ షాపింగ్లో తీసుకున్నాను. సో కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో 2 పేజెస్ లింక్స్ ఇస్తానండి. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి శారీలో. నేనైతే లాస్ట్ టైం ఒకటి డార్క్ షేడ్ ట్రై చేశాను, అందుకే ఈసారి లైట్ షేడ్ తీసుకుందాం అన్నట్టుగా లైట్ షేడ్ ట్రై చేశాను అనమాట. ఈ షేడ్ కూడా నాకు బాగా నచ్చేసింది. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ పాకం పట్టేస్తున్నారు అత్తయ్య. చాలా ఈజీ అండి, బూందీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు షుగర్ వేసి కొంచెం వాటర్ వేసి పాకం పట్టి దాంట్లో కొంచెం బాగా తీగ పాకమే సరి సమానంగా ఉండే పాకంలాగా అదిగో చూపిస్తున్నారు కదా అత్తయ్య, అట్లా కొంచెం ఇలాచి కూడా వేసుకున్నాము. అండ్ కొంచెం పాకం పట్టేసుకుని దాంట్లో ఆ బూందీ వేసుకుని ఇలా లడ్డూస్ చుట్టేసుకున్నాం అంతే. సూపర్ యమ్మీగా వచ్చాయి తెలుసా, చాలా చాలా బాగున్నాయి. సో కావాలనుకుంటే నెయ్యి అది వేసుకుని వాటితో చుట్టుకుంటే ఇంకా మీకు నెయ్యి ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. మేమైతే ఏమీ యాడ్ చేయలేదు, అలాగే డ్రైగా ఉంది అందుకే మీకు చూడడానికి కొంచెం. సో నెయ్యి యాడ్ చేసుకుంటూ చుట్టుకోవచ్చు అనమాట. సో అవి రెడీ అయిపోయాయి కదా, ఇంకా లంచ్. సో యాక్చువల్లీ ఇంకా చికెన్ కర్రీ మీకు ఏం చూపించలేదు, బట్ అత్తయ్య చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసారు. సో ఇంకా ఇవన్నీ తెచ్చుకొని ఇక్కడ కూర్చుని కుమ్మేయడమే. ఇంకా గారెలు, చికెన్ కర్రీ ఇంకా చాలా చేశారు కాబట్టి అన్నీ కలిసి అలా హ్యాపీగా కూర్చొని తింటాము. సో అదే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే ఇంకా ఫుడ్ అండి. ఇంకా టైం టు టైం ఫుడ్ వస్తూ ఉంటుంది, మేము తింటూ ఉంటాము అంతే. ఇంకేం ఉండదు. అక్కడికి వెళ్తే ఈజీగా పుట్టాన్ అయిపోయి వస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాక కష్టపడి తగ్గాల్సి వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కంట్రోల్గా తిందాం అనుకుంటా, బట్ మళ్ళీ దొరకదు. మళ్ళీ ఎప్పుడు వెళ్తాము, ఈజీగా ఒక్కొక్కసారి వెళ్తుంటే ఒక్కొక్కసారి 3 months తర్వాత అట్లా వెళ్తున్నాము. సో అట్లా వెళ్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట. అదిగోండి దొందులు అనుకుంటా, అది ఫిష్ అండ్ చికెన్ కర్రీ చేశారు, రసం ఉంది, గారెలు, సో అన్నీ ఉన్నాయి. సో హ్యాపీగా యమ్మీగా ఫుడ్ని ఎంజాయ్ చేసేయడమే. సో ఇంకేముంది, యమ్మీ ఫుడ్ ఉంది, తింటున్నాం అంతే, ఇంకేం చెప్పాలి దీని గురించి. సో మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలాంటి వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఏంటి మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది, ఎలాంటి వీడియోస్ నేను చేస్తే చూద్దాం అనుకుంటున్నారు, ప్లీజ్ పర్టికులర్లీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు కూడా కొంచెం మోటివేటెడ్గా అనిపిస్తుంది. ఓకే ఇలాంటివి చేయాలి, అలాంటివి చేయాలనేది ఒక ఉంటుంది కదా, మీ ఇంట్రెస్ట్ బట్టి నాకు చేసి మీకు మంచిగా చూస్తే అది ఇంకా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో చెప్పండి డెఫినెట్గా. అండ్ ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే మూవీకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో చాలా ఇయర్స్ తర్వాత అత్తయ్య కూడా మాతో పాటు వస్తున్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఉన్నప్పుడు పర్టికులర్లీ ఇంకేదో ఒక పనిలో బిజీగా ఉంటారు, ఎంత రమ్మన్నా రారు, మేమే వెళ్ళిపోతూ ఉంటాం ఇంకా. బట్ ఈసారి ఇంకా అత్తయ్యని ముందే చెప్పి తీసుకుని వెళ్తున్నాం అనమాట. సో అత్తయ్య కూడా వస్తున్నారు ఈసారి మూవీకి. అండ్ మూవీ పాలకొల్లు వెళ్ళాలి మూవీకి, టికెట్స్ ఎక్కడా దొరకలేదు మాకు, అక్కడ దొరికాయి. సో ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ థియేటర్కి, సరే వెళ్దాం అన్నట్టుగా ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి 1 hour అట్లా పడుతుంది. సో అలా బయలుదేరిపోయాము. అండ్ మూవీ కూడా కంప్లీట్ అయిపోయింది, వచ్చేసాము. అసలు అక్కడ థియేటర్ బాగాలేదు, చాలా వరస్ట్గా ఉందన్నమాట థియేటర్. స్క్రీన్ బాగాలేదు, మెయిన్గా చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. మళ్ళీ ఇంకా కంగారుగా స్టార్ట్ అయ్యాము. ఎందుకు కంగారు అంటే అక్కడ ఎలా చూస్తారు, స్లో రాను. ఇదే అనమాట కంగారు. అక్కడ డప్పులు అవి మోగుతూ ఉంటాయి కదా, ఇంటి దగ్గరికి ఇలా వచ్చారంట డ్యాన్స్ అవి వేసుకుంటూ. సో అట్లా అప్పుడు చాకీ ఫుల్ లేట్ చేసి కంగారు పడిపోయిందంట. ఇంక మావయ్య గారు ఫోన్ చేశారు, మాకు బాగా భయం వేసేసింది. ఇంక కంగారుగా వచ్చాం. యాక్చువల్లీ రెస్టారెంట్కి వెళ్ళి వద్దాము, ఫుడ్ తినేసి అనుకున్నాం, బట్ కుదరలేదు ఇంకా. సో అట్లా ఫాస్ట్గా ఇంక కంగారుగా వచ్చి ఇంక దాన్ని సెట్ చేసి ఇక్కడికి వచ్చాము చూద్దాము అని చెప్పేసి టెంపుల్ దగ్గరికి వచ్చాము.
సో అదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. అండ్ ఒకటి అడిగాను కదా ఈ వీడియోలో, ఆ కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో దట్ ఒక ఐడియా ఉంటుంది నాకు కూడా. సో యా, అదండి, మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై. టేక్ కేర్.